మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఎరా మాటలతో చెప్తే వినవా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? బాబు గారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఇది మీకు మంచిది కాదు బాబు గారు. మంచిది కానిది బాబు గారు, వరదలో చీళ్లు కొట్టకపోయినప్పుడు తాడి దూలాలు డబ్బులు మీరే ఇచ్చారు. అదీగాక పెద్దదాని పెళ్లికయ్యే ఖర్చంతా మీరే ఇచ్చారు. సర్లే, ఇప్పుడు ముసల్దానికి కూడా మీరే ఇస్తానంటున్నారు. మీ మంచితనాన్ని నేను భరించలేను బాబు గారు. మీ దండం పెడతాను. భరించలేవురా. రేపు ఆ ముసిల్ది చస్తే ఏ పొరుగు రోడైనా ఎందుకు చచ్చింది అంటే మందు ఇప్పించలేక నువ్వు చెప్తావు. నరసింహం గారు బ్రతికుండగానే ముసిల్దానికి కర్మ వచ్చిందా అని ఎవడైనా అంటే నేను భరించలేను. నేను తలకాయ ఎత్తుకోలేదు. నోరు ఎత్తావా లెంపకాయలు తింటావు. ఇదిగో ఇంటికి నాడు 300 ఇస్తాను, ముసిల్దానికి వైద్యం చేయించు. తీసుకుపోతా. ఏమిటి అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెట్టుపట్లు ఆడిపోతున్నారు? నువ్వేమైనా అన్నావా? అయ్యో, ఏమన్నా అంటే ఊరుకుంటారు మీ పిల్లలు. ఇది రోజు ఉండే భాగవతమే గాని ఎందుకో పిలిచారు చెప్పండి. ఓ 300. 300? ఎందుకు? తర్వాత చెప్తాను, ముందు ఏమిటండి తర్వాత చెప్పేది? ఊళ్ళో ఎవరికో ఏదో వచ్చి ఉంటుంది, తాగుతున్న అమ్మా అని తయారయ్యారు ఉపకారానికి. నెమ్మదిగా మాట్లాడు. ముందు నేను ఇవ్వనండి. ఇవ్వను. నా కోపం వస్తుంది. ఏం చేస్తారు? ఏమైనా చేస్తాం. నేను ఇవ్వనంతే. చెప్పాను. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. తూర్పున సూర్యుడు ఇంకా దిద్దనే లేదు. మీరు అప్పుడే కాకా గాగా మామాల దాకా వచ్చేసి గుణింతాలు దిద్దేసి చాచా చీచీలు అనేసుకుంటున్నారన్నమాట. మీకు బొత్తిగా భయం లేకుండా పోయిందిరా. అయినా వీధిలో అంత మందిని కూర్చోబెట్టి ఆడవాడితో తగురేట్రా నీకు? పద 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 పద. అది కాదురా పంతులు, ఇప్పుడు ఆ సుబ్బన్నగా లేడు. ఎందుకు లేడు? ఉన్నాడు. వాడు పారిపోకుండా 2 మనుషులు పట్టు కూర్చున్నారు వాడిని. అది కాదురా, వాళ్ళ అమ్మకి జబ్బు చేసింది. మందు ఇప్పించకుండా ఎక్కడా ముసిల్దాన్ని చంపేస్తాడో నాకు భయం వేసి వాడిని నానా చేవాట్లు పెట్టి ఒరే వెధవా ఇంటికి రారా 300 ఇస్తాను అని చెప్పి ఇస్తానంటారు. ఉపకారానికి ఊరిని ఉద్ధరించడానికి మనకున్న 25 ఎకరాల పొలాన్ని 5 ఎకరాలు చేశారు. 2 ఆడపిల్లలు పెళ్లికి ఎదిగిన ఎత్తి మీద కూర్చున్నారు. ఆ రాంబాబు దయదలిచి వ్యవసాయం చేస్తున్నాడు. కనీసం ఎరువుల కన్నా డబ్బు లేకపోతే ఏం బాగుంటుంది? ఆ డబ్బు తీసుకెళ్లి ఎవరికో ఇస్తానంటారు. మీరేనే చెప్పండి మాస్టారు, ఇలా అయితే ఈ సంసారం ఏం బాగుపడుతుంది? అర్థమవుతుందమ్మా, అర్థమవుతుంది. వీడు వెధవ బుద్ధి. ఒరేయ్, కాస్త జాగ్రత్తగా వినరా. సంసారానికి మగాడు కూడికి లాంటి వాడురా. ఊరికే తెచ్చి పడేస్తూ ఉండాలి. భార్య గుణకారం లాంటిది. భర్త తెచ్చిన దాన్ని రెట్టింపు చేస్తూ ఉండాలి. పిల్లలు ఎలాగూ మైనస్లే కదా, అంటే తీసివేతలన్నమాట. ఒరేయ్, నీకున్నది 2 ఆడపిల్లలు, వాళ్ళకి పెళ్లిళ్ళు పేరెంటాలు చేయవా? ప్లస్ గా ఉండవలసిన నీవే ఇలా మైనస్ గా తయారైతే ఎలారా? కాస్త బుద్ధి తెచ్చుకోరా, కాస్త బుద్ధి తెచ్చుకోరా. ఇదిగో వీడు ఉత్త తెలుగు మాస్టారు. వీళ్ళ లెక్క నువ్వేం పట్టించుకోకు. ఈవేళ నా పరువు కాపాడు. పరువు అన్నాక చేస్తానా? తెస్తాను ఉండండి. జానకి పెడితే అయ్యో అసలు బుద్ధి లేదు బావా. టిఫిన్ మాత్రం తెచ్చింది, పచ్చడి అక్కడే వదిలేసింది. పచ్చడి వదిలేటి వెంట నన్నే వదిలేసి వెళ్ళిపోయింది. నేను తినిపిస్తాను. వదిలేవే, నేను తింటాలేవే. అదేం కుదరదు, నువ్వు లోపలికి పదా. అబ్బా మరదలో ఉండవా నీ సరసను? నీకున్న ఏంటి టిఫినా? ఏం టిఫినా? ఆహా, ఇడ్లీ దోశలు. ఇదేంటో అబ్బో కొబ్బరి చట్నీ. ఏమిటో విశేషం? విశేషం ఏముంది కొత్తగా? మరదలు రోజు టిఫిన్ తీసుకొచ్చి దగ్గర కూర్చొని బావగారికి తినిపించడమే విశేషం. అన్నట్టు ఇవాళ వంట చేసుకోవద్దని చెప్పింది అమ్మ. భోజనం మా ఇంటి దగ్గరే. ఓహో, పొద్దున టిఫిన్ కాకుండా మధ్యాహ్నం భోజనం కూడానా? అయితే మాంసం ముక్క కక్క దచ్చేస్తా. ఉండు. ఏంటది? చట్నీలో ఉప్పు సరిగ్గా సరిపోయింది. ఆహా, రుచి చూసావా? కొబ్బరి చట్నీ. ఉండు. అయ్యో, మళ్ళీ ఏమొచ్చిందే? దోశ కూడా చాలా బాగుంది. అవును, ఇంతకు నన్ను తినేస్తావా లేదా? అయినా నీకు ఇంట్లో అత్తయ్య తిండి పెట్టలేదేమే? కోపడకు బావా. మరి ఏంటి మరి? ఇగో నీకు కావాలంటే మొత్తం తినవా, నాకేం అక్కర్లేదు, నేనేం అనుకోను. అది కాదు బావా, ఏదో బావగారివి కదా, నా చేత్తోనే తినిపిస్తే బాగుంటుంది కదా అని తిను బావా. ఆహా, చిన్నప్పటి నుంచి నువ్వే తినిపించా పాపం. లేకపోతే మా తింటే తెలీదు. ఇదిగా మర్యాద ఇక్కడి నుంచి వెళ్తావు లేదా? సరే, బావవి నా చేత్తోనే తినిపిద్దామని ఆశపడ్డాను. ఓ పంచి, నువ్వు తినిపించు, నేను తింటాను. అట్టగా టిఫిన్ తేవడేమో నా కోసం తీసుకొచ్చింది, సందేటేమో సరిపోయాక నాకేం మిగులుతుంది? ఓ సోస పెట్ట. సింహం, నీ పద్ధతి ఏమి నాకు నచ్చలేదురా. నీ పద్ధతి నాకు నచ్చలేదు. ఏమిట్రా నా పద్ధతి నీకు నచ్చంది? నీకేమిటో నా పద్ధతి నచ్చంది. చెప్పమంటావా? ఊళ్ళో ప్రతివాడి అవసరానికి అడ్డం పడిపోయి ఉపకారం అనే పేరుతో ఉన్నదంతా తగలబెట్టేస్తున్నావు.
రేపు పిచ్చి పంతులు నన్ను మాట చెప్పమంటావా? మనిషి అన్నవాడు ఎవ్వరికీ ఉపయోగపడని బ్రహ్మచముడు తుప్పలా బతకూడదరా. 10 మందికి ఉపయోగపడే కరివేపాకు చెట్టులా బతకాలి. అది చూడు, కోసే కొద్దీ చిగురిస్తుంటుంది. మనం అంతే. అలాగే తాలింపులో వేసుకుంటారు, తినేటప్పుడు తీసి అవతల పనేస్తారు ఆ కరివేపాకుని. నీకు బుద్ధి ఉందిరా వేధవా? నువ్వే వెధవ. నువ్వే వెధవి. నువ్వే వెధవ. నువ్వే వెధవన్నారు వెధవి. నువ్వే వెధవన్నారు వెధవి. నేను వెధవనా? నేను వెధవనా? నువ్వు కాదు. నువ్వు కాదు. ఏంటి మామూలు ఇద్దరు పోరాడుకుంటున్నారు? ఏం లేదండు, ఏది చెప్పినా బెత్తం బుచ్చుకు మరీ బుద్ధి చెబుతాను. నేనేం చంటుకురానా? పంతులు గారు కదా. అలా చెప్తే కానీ వీడికి బుద్ధి లేదు. సర్లే, ఎరువులకు పట్నం వెళ్తాన్నావు, వెళ్ళేటప్పుడు మీ అత్తయ్యని అడిగి డబ్బు తీసుకెళ్ళి. వెళ్ళక్కడ ఉంది డబ్బు. వెంకటకి ఎప్పుడో ఇచ్చేసాడు అన్ని వెదోకౌట్లు. నోర్మి అది కాదండు. నాకు తెలిసిన మావయ్య నువ్వు ఇలాంటిది ఏదో చేస్తావనే డబ్బు నేను సిద్ధంగానే పెట్టుకున్నాను. వస్తా పొలంలో సాయంకాలం రచ్చబండ దగ్గర తగు ఉంది. ఏది ఆ లీలాకృష్ణ గారి తగ్గనా? తొందరగా వస్తా పంతులు గారు. సైలెన్స్ సైలెన్స్. నోరు తెరండి, చర్మం ఒలిచేస్తాను. ఈ వంట వార్పు ఎవరి కోసం? మీకోసం, మీ మధ్యాహ్న భోజనం కోసం. ఒక్కరోజు వంట మనిషి రాకపోతే నా ప్రాణాలు పోతున్నాయి కదా. పాఠం చెప్పకపోయినా, వంట చేయకపోయినా ఆ వీడియో వచ్చి నా ప్రాణాలు తీసేస్తారు. అసలే తిక్క మనిషి. గొడవ చేయగానే పాఠం చెప్తున్నాను. రేయ్ ఇదిగో నేను చెప్పింది చెప్పండి. ఉప్పులేని కూర ఒప్పదు రుచులకు. కూరల్లో సరిపడని ఉప్పు లేకపోతే కూరలు రుచించవు. కాబట్టి ఉప్పు వేస్తున్నాను. ఆ తర్వాత రే బడుద్దాయిలారా, పద్యం మాత్రం చెప్పండి, నన్ను చంపకండి. పద్యం మాత్రం చెప్పండి రా. పప్పులేని తిండి ఫలము లేదు అంచేత, అంటే పప్పు తినకపోతే తిండికి ఫలితం లేదు. కాబట్టి ఇదిగో పప్పు వేస్తున్నాను. రే చదువుకోవడానికి పాఠాలు అక్కర్లేదు కానీ భోజనానికి మాత్రం టెన్షన్గా వచ్చేస్తావు. 3 రోజుల నుంచి స్కూల్కు రాకుండా ఎక్కడ తిరుగుతున్నావురా? ఎక్కడ తిరుగుతున్నావు చెప్పు. మా అయ్యకి 4 రోజుల నుంచి జ్వరం అండి. కూలి పనికి కూడా వెళ్ళటం లేదండి. 3 రోజుల నుంచి అన్నం కూడా తింటం లేదండి. ఇవాళ బాగా ఆకలేసి పళ్ళు తిందామని వచ్చానండి. మీ నాన్న వేరేగా జ్వరమా? అయ్యో పాపం. రే నరసింహం, ఏమిట్రా? వేరే గారి ఇంటిలో పోతే 3 రోజుల నుంచి పస్తులు ఉంటున్నారట్రా. వాళ్ళ సంగతి చూసుకో. అవును నేనే. మరి మీ అక్కయ్య ఇంటి దగ్గర శుభ్రంగా నిద్రపోతుంది. మరి ఇచ్చిన గోరింటాకు మీ అక్కయ్య పెట్టుకోలేదా? అంతా నువ్వే పెట్టుకున్నావా? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. ఏం లేదు, తమరి ఈ మధ్య లీలలు ఏం చేయటం లేదు. కారణం ఏమిటి? జరిమానాలు కట్టలేక? చచ్చే అదేం కాదురా. ఆ రోజుల్లో మా గురువుగారు శ్రీకృష్ణుడు కూడా గంటకోలేలా అరగంటకోలేలా చేయలేదు. దానికి సమయం, సందర్భం, సెటప్ ఉంటేనే చేశాడు. ఉదాహరణకి చెరులో స్నానం చేస్తున్న గోపికల చీరలు ఎత్తుకెళ్లి పొన్న చెట్టు మీద కూర్చునే లీల మనం చెయ్యాలి అనుకో. దానికి చెరువు ఉండాలి, స్నానం చేసే అమ్మాయిలు ఉండాలి, చెరువు గట్టున చెట్టు ఉండాలి, అది మనం ఎక్కడానికి వీలుగా ఉండాలి. దొరికిందిరా కరెక్ట్ గా అదే సెటప్. ఇప్పుడు చేస్తాను లీలా, కన్నుల పండుగ చూసుకో. దీనికి ఏదో పెద్ద అందగాడని మొగుడొస్తాడని సంబరపడుతుందే. కాకపోతే నీకు వస్తాడేంటి బొరుముక్కు నువ్వును? నీకు అర్థం ఊరుకోండి. ఆలస్యమైంది, పదండి వెళ్దాం. ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే సిగ్గు లేకుండా కొమ్మెక్కి కూర్చున్నావా కొండముచ్చులాగా? కొండముచ్చును కాదే, లీలాకృష్ణుణ్ణి. ఇదిగో మీ చీరలు. ఇప్పుడు మీరు మీ 2 చేతులు పైకెత్తి నమస్కారం పెట్టి, హే లీలాకృష్ణ, మా చీరలు మాకిమ్ము, మా చీరలు మాకిమ్ము అంటేనే కానివ్వను. ముందు మీరంతా పైకి లేవండి తొందరగా. భాగవతంలో శ్రీకృష్ణుడు చీరలు మాత్రమే ఎత్తుకెళ్ళాడని రాసింది. లంగాలు బాడీలు ఎత్తుకెళ్ళినట్లేదు. పొరపాటు చేశాను. ఏంటి నమస్కారం పెట్టమంటే అంతా చెట్టు చుట్టూ చేరుతున్నారు?
అలా కోపంగా చూస్తారేంటి? ఏంటో చేతిలో రాయా? ఆనాడు వస్త్రాపరణం ద్రౌపదికి జరిగింది, ఈనాడు నాకు జరిగింది. సర్వే జన సుఖినో భవంతు. శివశివనం లాంటి మన వంశంలో పుట్టిన ఆ గంజాయి మొక్క నరికేసే వరకు నాకు మనశ్శాంతి ఉండదు. వద్దండి, ఆ గంజాయి మొక్కని కన్నా పాపానికి ముందు నన్ను చంపి తర్వాత దాని ప్రాణం తీయండి. చంపండి, చంపండి. మీరు దేవుళ్ళ, మీకు రోజు మేము పూజలు పునస్కారాలు. ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టి, అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకుని, కష్టాలలో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిస్తే మీరు ప్రసన్నులై మీ చల్లని దీవెనలు నాకు అందజేస్తారనే నమ్మకంతో బ్రతుకుతున్న మనిషిని నేను. నేను ఎప్పుడు ఎవరికి ఏ పాపం చేశానని ఇంత శిక్ష విధించారు? మీరు కరుణామయుల కష్టాయి వాళ్ళ. అలా నిన్ను పిలిచే అర్హత నాకు లేదేమో. అలవాటైన పిలుపు మరోలా పిలవడానికి నాకు మనస్సు రాక. అల్లుడు, నేనంటే నీ కోపంగా లేదు. మీరేం చేశారని నాకు మీ మీద కోపం? ఎందుకు చేయలేదు బాబు. అలాంటి నీచురాల్ని కానీ పాపమే చేశాను. దాన్ని నీలాంటి యోగ్యుడికిచ్చి పెళ్లి చేసి మహాపాపం చేశాను. ఇంతకన్నా ఏం చెయ్యాలి? అల్లుడు, ఇవే చేతులతో నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసి ఈవేళ నిన్ను నలుగురిలోనూ నవ్వుల పాలు చేసి నీ జీవితాన్ని నాశనం చేశాను. ఇవే చేతులతో అది ఎక్కడున్నా వెతికి పట్టుకుని ఊరి నడిబొడ్డులో నిలబెట్టి ఒక్క ముక్కలుగా నరికి ఆ రక్తంతో మళ్ళీ నీ కాళ్ళు కడిగి నా పాపాన్ని కడిగేసుకుంటాను. అప్పుడైనా నన్ను క్షమిస్తావా? అల్లుడు? మావయ్య, మనిషిని చంపినంత మాత్రాన పోయిన పరువు తిరిగి వస్తుందా? జానకిని ముక్కలు చేసినంత మాత్రాన ముక్కలైపోయిన మన ప్రతిష్ట మళ్ళీ వస్తుందా? మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ఆలోచించటం, ఆవేశపడటం అనవసరం మావయ్య. మనం చేయగలిగింది ఒక్కటే, ఆమెను మర్చిపోవటం. రండి బాబు, కులాసేనా? చిన్నబాబు గారు, అమ్మాయి గారు. మాకు తెలియకుండా పెళ్లి ఇప్పుడు చేసుకున్నా చిన్నబాబు. ఇంట్లోకి రాకుండానే ఏమిటా ప్రశ్నలు? ముందు సామాన్లు తీసుకెళ్ళి లోపల పెట్టా బాబు. అమ్మగారిని మేడం మీద గదిలోకి తీసుకెళ్ళి ఏం కావాలో దగ్గర ఉంచు. అట్టగే బాబు. వెళ్ళి జానకి. రండమ్మా, రండి. ఇదేనమ్మా మీ గది, రండి. వస్తాను, అవసరమైతే కేకేయండి. నా పేరు రావులమ్మ. అమ్మా, మీరేమనుకోకపోతే ఓ మాట అడుగుతాను. మీరు నర్సరీ గారి కూతురు జానకమ్మ కదూ? ఎప్పుడో చూశాను, సరిగా గుర్తుకు రావట్లేదు. వస్తాను. ఆ మధ్య మీకు పెళ్ళయిందన్నారు, ఇప్పుడు ఇలాగా? అయినా నాకెందుకులే అమ్మా, ఏదో మాట వరుసుకున్నాను. వస్తాను. అయితే ఎంతగా అమ్మాయి ఎవరంట? బాగానే ఉంది వరుస. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుందన్నట్టుంది. అది కాదే, నరసింహయ్య గారు పెద్దమ్మాయి అంటున్నా.
అరే మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేశారంటున్నా, పిల్ల కూడా పుట్టిందంటున్నా, మరి చిన్నబాబు గారు కూడా వచ్చేయడం ఏంటే? ఎందుకలా వచ్చేసింది? ఎందుకు వచ్చేయడం ఏంటి? పరాయి మగాడితో పెళ్ళైన ఆడది ఎందుకు వచ్చేస్తుంది? పండుకో వెక్కి చిన్నబాబు గారితో లేచొచ్చేసింది. లేటు వెంకట్రావు గారి కుమారుడు రాంబాబు భార్య నరసింహం గారి కూతురు అంటే నా కూతురు జానకి భర్తను వదిలి మురళి అనే వ్యక్తితో లేచిపోయినందున ఈ గ్రామ కట్టుబాటును అనుసరించి జానకిని గ్రామ బహిష్కారం చేయడమైనది. ఇక ముందు ఎప్పుడు గాని ఎవరు గాని జానకిని గ్రామ సరిహద్దులలోకి ప్రవేశించనీయరాదు. అంతేకాదు, జానకి రాంబాబుల మధ్య వైవాహిక బంధాన్ని రద్దు చేస్తూ రాంబాబు ఇష్టం వచ్చిన పిల్లను వివాహం చేసుకునే అధికారాన్నిస్తూ ఇక్కడి పెద్దలందరూ తీర్మానం చెయ్యడమైనది. నువ్వేమంటావు రత్తయ్య బావా? గురుగారు, నాకు చిన్న అనుమానం. అవకాశం ఇచ్చాను, అడుక్కో. జాతిరత్నం అంటే ఏంటి గురుగారు? జాతిరత్నం అంటే కట్టుకున్న మొగుణ్ణి వదిలేసి పరాయి మొగాడితో లేచిపోయే కుల స్త్రీ. ఆవేశానికి ఇది సమయం కాదు. నా మాట పెట్టు. సర్వే జనా సుఖినో భవంతు. జానకి, అటు వెళ్తున్నావు ఎక్కడికి? మన కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పడగది ఇది కదా? నేను ఈ గదిలో పడుకుంటాను. అయ్యా, పసుతాడంటే ఓ మగాడు తన పరువుని, ప్రతిష్టని, గౌరవాన్ని పసుతాడుగా మెడలో వేస్తున్నాను. నీ పవిత్రమైన ప్రవర్తనతో నా గౌరవం కాపాడే బాధ్యత నీ మీద పెడుతున్నాను అని. యజమానస్య కుమార్యాః పైడిపాల గోత్రాయాః జానకమ్మదాయాః. సింహం, ఏమిట్రా ఇదంతా? నీకేమైనా పిచ్చి పట్టిందా? పదరా పోదాం. అంతలు నాకు కాదురా పిచ్చి, మీ అందరికీ పిచ్చి పట్టిందిరా. నా కూతురు నేటితో చచ్చిందంతో సమానం. కన్న తండ్రిగా నేను తర్పణాలు వదులుతున్నాను అంటే నాకు పిచ్చి అంటారేమిటి? పంతుళ్ళు చదవండి మంత్రాలు. ప్రేతాయాః ప్రేతాశ్వ సురుక్షత్రమరజనాదార్యద్వారశే హరే పిండే గణపార్వణే పిండస్యోపరి శిలోదకం నమః. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. పాపకు పాలు పట్టాను. నువ్వు అన్నం తిన్నావా బావా? అయితేరా తిందువు గాని. జ్యోతి, ఏం బావా? నీకు విషయం చెప్పాలి. ఏమిటది? రేపటి నుంచి నువ్వు ఇంటికి రావచ్చు. బావా, అవును జ్యోతి, నువ్వు రోజు ఇంటికి వస్తున్నావు. నా బిడ్డకు తల్లి లేని లోటు నిజానికి నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. కానీ లోకులు వాళ్ళ నోళ్ళు ఊరుకు నిన్ను నన్ను కలిపి కట్టుకథలు అల్లుతారు. నాకు ఎలాగో తీర నష్టం జరిగిపోయింది. తలెత్తుకోలేక సంఘంలో చేవచేవలా బ్రతుకుతున్నాను. నా వల్ల కానీ నా బిడ్డ వల్ల కానీ నీ బ్రతుకు ఎలాంటి కష్టం కలగకూడదు. నీ భవిష్యత్తుకి ఎలాంటి నష్టం జరగకూడదు. నీ పెళ్లికి ఎలాంటి అంతరాయం కలగకూడదు.
అందుకే రేపటి నుంచి నువ్వు ఇంటికి రాకుండా ఉంటే మంచిది. అని అర్థం చేసుకో. అమ్మా ఏడుస్తావు. బావన్న దాంట్లో తప్పే ఉంది. నీ మంచి కోరే చెప్పాడు. పాపిస్ట్ చేసిన పని వల్ల మనందరూ వేడవలసి వచ్చింది. నేను వెళ్ళకపోతే బావ ఒకడు పాపను ఎలా చూసుకుంటాడు? దానికి ఏ టైంకి ఏం కావాలో అన్ని అమర్చి పెట్టగలరా? నిజమే, కానీ మనం ఏం చేయగలం? పసిబిడ్డ నువ్వు చూసుకోలేవు బాబు, నేను తీసుకెళ్తానంటే నా మాట విన్నాడా? ఇదంతా మన కర్మ. ఈ విషయంలో మనం చేసేది లేదంటావా? ఏముంది, అది చేసిన పనికి జీవితం అంతా ఏడవడం, మనవరాళ్ళు కూడా ముద్దాడుకోలేని దౌర్భాగ్యానికి కుమిలిపోవడం. ఈ జరిగిన పొరపాటులు కొంత బాధ్యత నాది ఉంది పూర్ణ. మీ బాధ్యత? అవును. అతనికి మన అమ్మాయి తగింది ఎంత మాత్రం కాదు అని నువ్వెన్నిసార్లు చెప్పినానే వినిపించుకోలేదు. పెళ్ళయ్యాక దాని గుణం మార్చుకుంటుంది అని ఆశపడ్డానే కానీ ఇలా మనకందరి గుండెల్లో చిచ్చురగులుస్తుంది అనుకోలేదు. జరిగిన పొరపాటును దిద్దుకోవాలి. మన అల్లుడికి న్యాయం జరిగిపోయింది. అతనికి న్యాయం చెయ్యాలి. ఎలా? ఏం చేస్తారండి? అతనికి మన జ్యోతినిచ్చి పెళ్లి చెయ్యాలి. ఏమిటి మావయ్య ఉన్నది? నాకు మళ్ళీ పెళ్ళే? వద్దు మావయ్య, నాకు అలాంటి ఆలోచన లేదు. నాతో కలిసి 7 అడుగులు వేసిన మనిషి, నాతోనే జీవితాంతం గడుపుతాన్న మనిషి మధ్యలోనే మాట తప్పి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో బంధం ఎందుకు మావయ్య? ఎలాగో ఒంటరి వాడిని అయిపోయాను. ఈ జీవితం ఇలాగే ఒంటరిగానే గడిచిపోయి నా జీవితం ఆరిపోయిన దీపం లాంటిది. ఇక ఏ జ్యోతి తిరిగి వెలిగించలేదు. లేదు బాబు, మా జ్యోతి తప్పకుండా నీ జీవితానికి వెలుగునిస్తుంది. వద్దు మావయ్య, జ్యోతికి వేరే ఏదైనా మంచి సంబంధం చూసి పెళ్లి చేయండి. నా మాట వినండి. మా మాట కూడా కాస్త విను పాపు. కన్న పాపానికి మేము, కట్టుకున్న నేరానికి నువ్వు, తోడపుట్టిన దురదృష్టానికి దాని చెల్లెలు అందరం బాధపడుతున్నాం. అది గడప దాటిన క్షణం నుంచి నీ మావయ్య కానీ నేను కానీ కంటి నిండా నిద్రపోయావా, కడుపు నిండా తిండి తిన్నావా? ఒక్కళ్ళ మొహాల్లోనైనా కనీసం చిరునవ్వు కనిపించిందా? ఎవరికీ మనశ్శాంతి లేకుండా ఎంతకాలం ఇలా? అది పెట్టిన చిచ్చు కన్నీళ్లతో ఆరిపోయేది కాదు బాబు. నా మాట విను. నువ్వు మా జ్యోతిని పెళ్లి చేసుకుంటే దీనికో తల్లి దొరుకుతుంది, మాకు మనశ్శాంతి దక్కుతుంది. అల్లుడు, నువ్వెవరివో ఎక్కడ వాడివో అయితే ఇలా అడగడానికి నాకు నోరు వచ్చేదే కాదు. కానీ మేనల్లుడుగా రక్త సంబంధం ఉన్న మనిషిగా అడుగుతున్నాను. కాదను. మావయ్య, నువ్వు చిన్నవాడివి, ప్రార్థించకూడదు. నేను పెద్దవాడిని, ప్రాధేయపడకూడదు. కానీ ఇప్పుడు ఆ రెండు చేస్తున్నాను. ఇవి చేతులు కావలుడు. మావయ్య, అలాగే మీ ఇష్టం వచ్చినట్టు కానివ్వండి. అమ్మా జానకి, ఏమ్మా కులాసయ్యనా? తాలూకా ఆఫీసులో పనుండి వచ్చాను. ఏదో నువ్వు ఇక్కడ ఉంటున్నావు కదా, ఓసారి చూసి పెడదామని వచ్చా. అబ్బో, ఇల్లు చాలా బాగుందమ్మా. చాలా పెద్ద ఇల్లు. ఈ సోఫాలు, కుర్చీలు, టేబుల్స్, లైట్స్ చాలా ఖరీదుంటాయనుకుంటాను. చాలా సంతోషం తల్లి. మీ నాన్న ఏడుస్తూ అన్నాడు, ఒరే పంతులు,
పెద్దది ఎలా చేసింది ఏంట్రా అన్నాడు. నేనన్నాను, ఊరుకోరా పిచ్చోడా, అదేం తెలివి తక్కువది కాదు, ఏదో గొప్పతనం లేదే ఇంత పని చేస్తుందా అని నేనన్నాను. నేను అన్నది కరెక్టేనమ్మో, లేకపోతే ఆ పేదరాంబాబు నీకు ఇవన్నీ ఎక్కడ తెచ్చి పెట్టగలడు? అమ్మా అతను అదే ఇంతకీ అతను ఏమన్నారు జానకమ్మ తల్లి? భర్త అనడానికి కుదరదు, ఎందుకంటే అతను నీ మెళ్ళలో తాళి కట్టలేదు కనుక. పోనీ నేను అతని భార్య అందామా, అది కుదరదు. ఏమనాలబ్బా? ఏమిటో ఏమనాలు వెధవరికి తోచావడం లేదు. పాఠాలంటే చెప్తాను గాని భాష గురించి అంతగా తెలియదమ్మా. పోనీ ఏమనాలో నువ్వు? అదేమిటమ్మా, అదేమిటి ఎడుతున్నావా? సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. నువ్వేదో ఆనందంగా సుఖంగా ఉన్నావేమో చూసి పెడదామని నేను వస్తే ఏడుస్తావేమిటమ్మా? సైలెన్స్ సైలెన్స్. అమ్మా ఏడవకూడదు. మాస్టారు, నేను తప్పు చేశాను మాస్టారు, తప్పు చేశాను. చచ్చా ఏడవకమ్మా, చేసిన తర్వాత తప్పని తెలిస్తే ప్రయోజనం లేదమ్మా. చూడమ్మా, నీకు గుర్తుందో లేదో, నీ చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వేమన శతకంలో ఓ పద్యం, కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయు వాని గుణము చేత. ఆ పద్యం నువ్వు తప్పు చదివితే నిన్ను నేను బెత్తంతో కొట్టాను. మరుసటి రోజు కరెక్ట్గా అప్పచెప్పావు. కానీ నీవు ఇప్పుడు పెద్దదానివి, బెత్తంతో మందలించవలసిన వయసు కాదు నీది. సరిదిద్దడానికి వీలున్న తప్పు కాదు నువ్వు చేసింది. అది పద్యం, ఇంకోసారి చదివితే వస్తుంది. కానీ ఇది జీవితం, ఇంకో జన్మ ఎత్తితే గాని చేసిన పొరపాటు సరిదిద్దబడదమ్మా. ఈ జన్మకింతే. సైలెన్స్ సైలెన్స్ అమ్మా. మాస్టారు బాగున్నారా మాస్టారు? ఎవరు? మురళీ బాబా? చాలా కాలం అయిందా నిన్ను చూసి. చాలా సంతోషం బాబు. నీలో బాగా మార్పు వచ్చేసిందే. నీకు గుర్తుందా, చిన్నప్పుడు నువ్వు చదువుకునేటప్పుడు నేను ఇచ్చిన పాఠాలు నువ్వు గడగడ అప్పచెప్పేస్తుంటే మా మురళీబాబు చాలా తెలివిగలవాడు, బాగా చదివేసి పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించేసి కరెంటు ఉద్యోగాలు అవి చేసేసి మా ఊరికి పెద్ద పేరు తీసుకొస్తాడని నేను అందరికీ చెప్తుండేవాడిని. కానీ బాబు, మన ఊరి పేరు, పరువు, ప్రతిష్ట ఇలా బజారు పాలు చేస్తావని అనుకోలేదయ్యా. మాస్టారు అర్థమైంది మాస్టారు, మీరేమంటున్నారో అర్థమైంది. చూడండి, మేమేదో కాని పని చేశామనో చేయకూడని పని చేశామనో మీరందరూ అనుకోవటంలో తప్పు లేదు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, ఆమెకు తన భర్తతో సుఖం లేదు. ఆమె లేకుండా నేను బ్రతకలేను. అందుకే అర్థం లేని ఈ కట్టుబాట్లని కాదనుకొని మేమిద్దరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఈ పని చేశాం. మేం చేసిన దాంట్లో తప్పే ఉంది. ఏమిటి ఏమిటి బాబు, నువ్వు చేసిన దాంట్లో తప్పేమీ లేదంటావా? ఆ సంగతి ఆ పిచ్చి పిల్లలు చెప్పవా బాబు? చూడు, ఏదో తప్పు చేశానని ఏడుస్తుంది పాపం. చూడు నాయనా, ఒక ఆడ మగ కలిసి కాపురం చేయడానికి రూపం, డబ్బు ముఖ్యం కాదయ్యా. అవే ముఖ్యం అయితే ఈ పవిత్ర భారతదేశంలో ఇన్ని సంసారాలు చల్లగా ఉండవు, ఉండబోవు. భర్తలో ఏదో లోపం చూశానని భార్య భర్తను వదిలేసి, భార్యలో ఏదో లోపం చూశానని భర్త భార్యను వదిలేస్తే మన సాంప్రదాయాలకి ఆచారాలకి అర్థం లేదు, మనకు బ్రతుకు లేదు నాయన. బాబు, అన్నేళ్లు లంకలో ఉండి నా భర్త వస్తాడు, నన్ను రక్షిస్తాడని ఆశగా ఎదురు చూస్తూ జీవించింది కాబట్టే ఇన్ని వేల సంవత్సరాలైనా సీతాదేవిని ఇంకా దేవతగానే కొలుస్తున్నాం. భర్త కుష్ఠరోగైనా నెత్తి మీద పెట్టుకుని అష్టకష్టాలు పడింది కాబట్టి సుమతిని మహాపతివ్రత అన్నాం. బహుశా వాళ్ళు నీ అంత తెలివిగలవాళ్ళు కాకపోవచ్చు. చివరికి ఖచ్చితంగా నేను చెప్పేది ఏమిటంటే, ముమ్మాటికి నువ్వు చేసింది తప్పు తప్పు తప్పు. మాస్టారు, ముసలివాడిని, నేను ఏదైనా పొరపాటు మాట్లాడుంటే మన్నించు. వస్తానమ్మా. మాస్టారు, నేను మీ కూడా వచ్చేస్తాను. నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి మాస్టారు, తీసుకెళ్ళండి. ఏమిటమ్మా, ఏమిటి పిచ్చి తల్లి? వస్తావా? ఎక్కడికి వస్తావు? ఎవరి దగ్గరికి వస్తావమ్మా?
నా కూతురు చచ్చిపోయిందని తర్పణం వదిలేసిన మీ నాన్న ఇంటికి వస్తావా? తప్పు చేసిన నిన్ను మళ్ళీ ఎప్పుడూ ఆ ఊళ్ళో అడుగు పెట్టకూడదని వెలేసిన ఆ ఊరికి వస్తావా? పోనీ రాంబాబు ఇంటికి తీసుకెళ్దామంటే నిన్న రాత్రి నీ చెల్లెలతో అతనికి పెళ్లి జరిగిపోయింది. అంతేనమ్మా, అంతే. ఒకసారి గడప దాటిన ఏ ఆడదాని బ్రతుకైనా జీవితాంతో సైలెన్సేనమ్మా, సైలెన్సే, సైలెన్సే. అయ్యో ఉండు బావా. ఈ గదిలో ఒక్కగానే ఉంది. ఒక ఫ్యాన్ కొనుక్కోవచ్చుగా. అమ్మగారు కృష్ణాలు పోస్తున్న అంటించుకుంటున్నారు. అయిన వాళ్ళందరినీ కాదనుకొని నాతో వచ్చింది చచ్చిపోవటానికి ఆ జానకి కాదు, కానీ కడుపు దాటినాడే నేను చచ్చిన దాంతో సమానమని తెలుసుకోలేకపోయాను. అసలు అసలు తప్పంతా నాది చిన్నబాబు. జరిగింది తప్పే అయితే అందులో ఇద్దరికీ సమానమైన బాధ్యత ఉంది. నాతో రమ్మనమని అడగటం నా తప్పు అయితే రావటం నీ తప్పు. నా కూడా రావటానికి నీకున్న ధైర్యం నాతో జీవితం పంచుకోవటానికి లేకపోయింది. జానకి, ఇప్పుడు నువ్వు చచ్చిపోతే నిన్ను లేవ తీసుకొచ్చానన్న చెడ్డ పేరుతో పాటు నీ చావుకు కారణమయ్యానన్న అపకీర్తి కూడా నాకు వచ్చేది. ఇప్పుడు నీ మనసు నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వు నాతో కలిసి జీవించలేవు. అందుకే నువ్వు తిరిగి మనూరెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళను, ఎవరింటికి వెళ్ళను. ఎవరింటికి వెళ్ళక్కర్లే జానకి. ఊరు బయట ఉన్న తోటలో నాకు చిన్న ఇల్లు ఉంది. అందులో నువ్వు సుఖంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నీ వాళ్ళెవరో నీతో మాట్లాడకపోయినా కనీసం కళ్ళెదురుగా అయినా కనిపిస్తారు. అయితే ప్రొద్దుటే ప్రయాణానికి సిద్ధంగా ఉండు. ఈ రాత్రికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. నేను వెళ్తున్నా చిన్నబాబు, నేను వెళ్తున్నా చిన్నబాబు. చిన్నబాబు, చిన్నబాబు.